హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మా మదర్ అయితే ఊరి నుంచి వచ్చారనమాట. సో నా పూజా మందిరానికి అయితే ఒక కళ తెచ్చినట్టు అనిపించింది నాకు. రాగానే మా మదర్ అయితే పూజా మందిరం అయితే నీట్గా క్లీన్ చేస్తారు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు నా దగ్గర చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి, పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఏం లేవు. నా కోసం అయితే ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అయితే కొన్ని తీసుకొచ్చారనమాట. అవన్నీ నీట్గా శుభ్రం చేసేసి బొట్లై పెట్టారు. అంతేకాకుండా చిట్టి గాజులు ఉంటాయి కదా, అవి కొని అయితే త్రీ త్రీ కలర్స్ తీసుకున్నారనమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపించే కలర్స్ ఆ మూడు రంగులకి మూడు మూడు దండలు చప్పున కొన్నారు. ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి మనకి మోస్ట్లీ. వాటిని తీసుకుని మా మదర్ అయితే దారంతో మొత్తం కట్టేశారు. ఇక్కడ చూడండి మీరు, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో, ఇవన్నీ కూడా చిట్టి గాజులు అనమాట మనకి. సో బాగున్నాయి కదా, చాలా బాగా అనిపించింది నాకు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క దండలా వస్తుంది, ఒక్కొక్క కలర్. ఇలా 3 కలర్స్ కలిపి మా మదర్ అయితే కట్టారనమాట. చాలా భలే అనిపించింది నాకు కలర్ఫుల్గా. ఇలా ఉన్నప్పుడు రెగ్యులర్గా కంపల్సరీ అంటే పూల దండలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండకపోతాయి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇలాంటివి ఏం కాకుండా ఇలా చిట్టి గాజుల ఐడియా అయితే చాలా బాగుంది. మా మదర్ అయితే ఎప్పటి నుంచో ఇలా చిట్టి గాజులు పెట్టుకుని ఉంచుకున్నారనమాట. మా ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్కి ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడైతే మా ఇంటి దగ్గర నేను మీకు చూపిస్తా. ఇక్కడ మా మమ్మీ దండలు అది పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి చేయించారు. అంటే మా పూజా మందిరం సైజ్ తెలుసుకుని చేయించారనమాట ఫోటో ఫ్రేమ్స్. ఆ 3 కరెక్ట్గా సెట్ అయ్యేలాగా. ఇక్కడ ఏమేమి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయో మీరే చూడొచ్చు. ఇంకా దాంతోపాటు ఏం చేశారు అంటే మేకులు కూడా కొట్టించారు, అటు ఇటు ఫోటో ఫ్రేమ్ మధ్యలో రింగే కాకుండా. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా పూల దండలు అవి వేసుకోవడానికి, ప్రజెంట్ ఇది కట్టడానికి వీటికి పనిచేస్తాయని. చిట్టి గాజులు ఎప్పుడు మనకు అలా ఉండిపోతాయండి. అసలు భలే అనిపించింది నాకు. మీ ఇంట్లో కూడా దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయా? ఎప్పుడు ఏవో ఒక పూల దండలు, పచ్చిపూలు వేయడం వేరు, అలా కాకుండా ప్లాస్టిక్ వేస్తూ ఉన్నారా? అవి మీకు బోర్ కొట్టినాయా? ఈసారి మీరు కూడా ఇలా చిట్టి గాజులు కొనుక్కుని ఇలా మాల అయితే కట్టుకుని వేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి. చిట్టి గాజులతో కట్టించుకున్న మాల అయితే నాకు భలే నచ్చింది. ఒకటి కనకదుర్గమ్మ వారు, ఇంకా రామ్ పట్టాభిషేకం, ఇంకో ఫోటో ఫ్రేమ్ ఏంటి అంటే మధ్యలో లక్ష్మీదేవి ఐడల్, లక్ష్మీదేవి విగ్రహం, లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ అనమాట. సో ఈ 3 ఫోటో ఫ్రేమ్స్ నా దేవుడి మందిరానికి చాలా కళ వచ్చింది కదా. సో ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా అంటే ఏదో డల్గా ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉండేది నాకే. ఇంకా నేనైతే మా మదర్ ఇలా సర్దాక నెక్స్ట్ డే అయితే మార్నింగ్ పూజ చేసుకున్నానండి. ఇదైతే శ్రావణ మాసం కదా, ఒక మంచి రోజు చూసి అయితే నాకైతే ఇలా సర్ది పెట్టారు మొత్తం అంతా కూడాను. ఒక మంచి రోజు చూసి అయితే నేనైతే నెక్స్ట్ డే పూజ చేసుకున్నాను. చూడండి పూజ చేసుకున్నప్పుడు ఎలా ఉందో, ఎంత కళగా అనిపిస్తుందో కదా. నాకు దేవుడి మందిరం, ఎవరికైనా అంతే, దేవుడి మందిరం బాగా నిండుగా కళగా కనిపిస్తే చాలా అందంగా ఉంటుంది. అసలు చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. నేనే రోజు చాలాసేపు అలా చూసుకుంటూ ఉంటా, దీపం వెలుగుతున్నాను సేపు. భలే హ్యాపీగా అనిపిస్తుంది. అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది. మన దేవుడి మందిరం అన్నది చాలా అందంగా కనిపిస్తూ ఉంటే నేనైతే ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసుకున్నానండి నా దేవుడి మందిరం. ఎప్పుడు మీకు చూపించిన నార్మల్గా మీకు కూడా కొంచెం గ్లూమీగా అనిపించేది, ఈసారి మీకు కూడా కొంచెం బ్రైట్గా అనిపించుంటుంది కదా మేబీ ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేస్తే. సో అదనమాట వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. ఇంకా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్పండి ఈ ఐడియా మీకు నచ్చితే కనుక. ఇక్కడైతే తాటి గారెలు అయితే వేస్తున్నారు. తాటి గారెలు, రొట్టె అయితే నాకు చాలా ఇష్టం, గారెలు అయితే మా వారికి ఇష్టం. సో అదనమాట, తాటి గారెలు అయితే వేస్తున్నారు. ఎప్పుడు కూడా కూతురు అల్లుడు ఉన్నారంటే అల్లుడికి ఏది ఇష్టం ఉంటే అదే కదా చేస్తారు. కూతురు ఇంపార్టెన్స్ అయితే పక్కనే ఉంటుంది అల్లుడికి నచ్చినవి. కానీ నాకు గారెలు కూడా ఇష్టమే అండి. అసలు ఎంత బాగుంటాయో కదా తాటికి సంబంధించినవి ఏవైనా. యాక్చువల్గా నేను ఆ పేస్ట్ కూడా, పచ్చి పేస్ట్ తింటూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంతమంది. ఎందుకోసం అంటే కలర్ వస్తారు. మీరు ఈ సీజన్లో మరి తాటిగారులు అయితే వేసుకు తిన్నారా? లేదా ఆన్లైన్లో ఇప్పుడు తాటిగారులు కూడా అమ్ముతున్నారు కదా, భలే ఆశ్చర్యంగా అనిపించింది నాకు.
మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్. ఇక్కడ మా బాబుకైతే వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇదేంటి 500 రూపీస్ అయితే ఇచ్చిందండి. మా హస్బెండ్ డిబ్బీలో వేసేసుకోమన్నారు. వాడైతే ఇలా డిబ్బీలో వేసుకున్నాడనమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకి సేవింగ్స్ అన్నది వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో చేయడం అన్నది మనం నేర్పించాలి. రేపొద్దున్న వాళ్ళు సేవ్ చేసుకుంటారు కంపల్సరీగా. అంతే. వీడియో మీకు నచ్చితే